అప్పన్న క్యారెక్టర్ చూడాలి. సో చాలా కొత్తగా ఉంది. రామ్ చరణ్ కొత్తగా చేశారు, బాగుంది. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ లేదు 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 అలా ఏం లేదు. ఇప్పుడు ల్యాగ్ ఉంది అని చెప్పిన వాళ్ళకి మీరు ఏమంటారు? లాగ్ ఏం లేదు, మూవీ లాగ్ లేదు, బాగుంది. రామ్ చరణ్ గారు నటితో యాక్టింగ్ చేశారు కదా, అది ఎలా అనిపించింది? అదే అప్పన్న క్యారెక్టర్ చాలా కొత్తగా చేశారు. నేనైతే హిట్ అని అనుకుంటున్నాను. అంటే రామ్ చరణ్ గారికి పొలిటికల్ గా అసలు సెట్ అవుతుందని అనుకోవట్లేదు అనమాట ప్రతి ఒక్కరు. అలాంటిది ప్రతి మూవీలో హీరో సెట్ కొత్త అయింది. క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, సో రామ్ చరణ్ కూడా సేమ్ ఇంతే కొత్తగా ఉంది. ఆయన విలన్ క్యారెక్టర్ బాగా చేశారు. అంటే ఏపీ పాలిటిక్స్ కి సంబంధించి ఉందా అంటున్నారు? అలా ఏం లేదు, అలా ఆలోచించుకుంటే ఒక్కొక్కరికి అలా అనిపిస్తుంది. కానీ ఓవరాల్ అయితే బాగుంది, మూవీ బాగుంది. అందులో ఫ్యామిలీతో నేనైతే ఫైట్ సీన్స్ బాగున్నాయి అని చెప్తాను. ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చేసాయి. అదే ఎస్జే సూర్యతో ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక సాంగ్ అయితే స్లో సాంగ్, వాళ్ళిద్దరు డ్యూయట్ సాంగ్ అయితే ఒకటి మిస్ అయింది. అవును. సంక్రాంతిలో ఏది బెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను? ఇప్పుడు ప్రస్తుతానికి గేమ్ చేంజర్ ఒకటే రిలీజ్ అయింది కాబట్టి ఇదే అంటున్నాను. నెక్స్ట్ ఇంకా వెంకటేష్ ఉన్నాయి కదా, సో అవి చూసి దాన్ని బట్టి 5కి 5 ఇస్తాను. రామ్ చరణ్ యాక్టింగ్ బాగాలేదంటారా? క్లియర్ యాక్టింగ్ కానీ క్లియర్ యాక్టింగ్ అసలు ఏం లేదు అందులో. క్లియర్ యాక్టింగ్ రోల్ ఏం లేదు యాక్చువల్గా. అట్లీస్ట్ బీజిఎం కానీ శంకర్ గారి డైరెక్షన్ కానీ నిజం ఓకే, బట్ యాక్టింగ్ అయితే బాగాలేదు. మూవీ బాగాలేదు. అంటే స్టార్ కామెడియన్స్ పెట్టి కూడా సరిగ్గా కామెడీ అనేది పండించలేకపోయారని చెప్పి అంటారా? ఎంతవరకు నిజం? శంకర్ గారి సినిమా అది నిజమే, కానీ అంత కామెడీ ఏం లేదు. కొంచెమే ఉంది కామెడీ, కొంచెమే. అవి అంత సాటిస్ఫై కాలేదు. కానీ టోటల్ గా రామ్ చరణ్ క్యారెక్టర్, ఇంకా అంజలి క్యారెక్టర్, ఎస్జి సూర్య క్యారెక్టర్, శ్రీకాంత్, ఆ 4 క్యారెక్టర్స్ బాగా సెట్ అయ్యాయి. అంటే సాంగ్ కూడా ఒక సాంగ్ తీసేశారు కదా, నాన్న హైరన్న సాంగ్ తీసేశారు, అది రాలేదు. సో అది వచ్చుంటే బాగుంటుంది జరగండి ప్లేస్ లో. జరగండి ప్లేస్ లో కాదు, ఆ సాంగ్ కూడా వచ్చిందంటే బాగుండేది. అన్ని సాంగ్స్ వచ్చినట్టు బాగుండేది. మేడం, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తుంటే ఎలా అనిపించింది? బాగా చేశాడు యాక్టింగ్, చాలా బాగా చేశాడు. సినిమాలో ప్లస్ ఏంటి గేమ్ చేంజర్? ప్లస్ అంటే మనకి ఒక మోరల్ అర్థమవుతుంది పాలిటిక్స్ లో ఎలా ఉండాలి అని చెప్పేసి, అది ఒక ప్లస్. ఇంకొకటి రామ్ చరణ్ కోసమైనా మూవీ చూడొచ్చు, అంత బాగా చేశారు యాక్టింగ్. అంటే కొంతమంది ఫ్లాప్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఫ్లాప్ అయితే అవ్వదు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ పార్ట్ లో ఇంటర్మిషన్ తర్వాత చాలా బాగుంటది. అంటే శంకర్ ఇస్ కంబ్యాక్ అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఎందుకంటే రామ్ చరణ్ కొన్ని స్లో మోషన్ షార్ట్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. ఇంకొకటి జనాలందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాడు, లైక్ పాలిటిక్స్ గురించి అదంతా. సో అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. పంచకట్టులో ఎలా అనిపించారు చరణ్ బాబు? చాలా బాగున్నాడు. అసలు మనం కళ్ళు తిప్పుకోలేము అసలు తనని చూడకుండా, అంత బాగున్నాడు. ఎలా అనిపించారు? ఇంట్రో ఫీలింగ్ ఏంటి మీకు లోపల చరణ్ బాబు చూస్తుంటే? చాలా బాగున్నాడు, అలానే చూడాలనిపించేటట్టు ఉన్నాడు కొన్ని సీన్స్ లో. మంచిగా చేశారు, మంచి హిట్ అనుకోవచ్చా ఈ వీక్ కి? అనుకోవచ్చు. అంటే సంక్రాంతి వస్తుంది, డాకు మహారాజ్ కి నాకు తెలియదు. అంటే ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తుంటే? ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ ఏడ్చినప్పుడు నేను ఏడ్చేశాను, చాలా బాగా ఏడ్చారు మీరు థియేటర్ లో? అంత ఎమోషనల్ అయ్యారు సినిమాలో? అంటే ప్రాక్టికలీ వెరీ వెరీ ఎమోషనల్. ఓకే, రామ్ చరణ్ ఏడుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది? నేను ఏడ్చేసాను రామ్ చరణ్. అంటే మీ కళ్ళలో వాటర్ కూడా వస్తున్నాయి. ఎందుకు అంత ప్రేమ రామ్ చరణ్ అంటే? ఓకే, అండ్ కత్తి పట్టుకుని వస్తారు కదా హెలికాప్టర్ నుంచి, ఎలా అనిపించింది అంటే? I had goosebumps. I give it a 10 out of 10. పుష్ప రికార్డు షేక్ చేస్తుంది గేమ్ చేంజర్? I don't think so. ఓకే, వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. I like his overall. గ్లోబల్ స్టార్ మాట నిజమే అంటారా? Of course. థ్యాంక్స్ అండి. ఎందుకు నచ్చిన రీజన్ చెప్పండి. పుష్ప చూసాక తర్వాత ఇదంతా పెద్దగా దానికి మించి అలాగా పాన్ పరాగ్ సినిమా నచ్చుతాయా మీకు? అంటే ఆ వైపు అలా అని కాదు, అంటే అది ఎలివేషన్స్ కానీ గూస్ బంప్స్ ఏం లేవు ఈ సినిమా? అలాంటివి లేవు. ఓకే, ఒక టర్నింగ్ పాయింట్, ఒక ట్విస్ట్ అట్లాంటివి ఏం లేవు. సో ఇంత అమౌంట్ పెట్టి సినిమా చూడడానికి వస్తారు కదా, అంటే ఏం మంచిగా అనిపించలేదు? కామెడీ లేదు, ఫైటింగ్స్ కొంచెం బోరింగ్ గా ఉన్నాయి, పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. స్టోరీ కనెక్షన్ ఏమన్నా ఉందా? అంటే మంచిగా ఏం లేదా? మరి ఎస్ఎల్సీ దగ్గర ఎలా చేశారు? అదంతా తెలియదండి, అంటే ఇంట్రెస్టింగ్ గా లేదు. దట్స్ ఇట్. సినిమా నచ్చలేదు, బోరింగ్ ఉంది. ఇంకెంత అయిపోయింది కదా రేపురా? బాగుందండి సినిమా, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది?
రామ్ చరణ్ గారి యాక్టింగ్, రామ్ చరణ్ గారి గెటప్ అంతా టూ గుడ్, చాలా బాగుంది. తన అపియరెన్స్ గానీ, స్క్రీన్ ప్రెసెన్స్, పర్సనాలిటీ చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ లో చరణ్ గారు ఎలా చేశారు మేడం? రంగస్థలం గుర్తొచ్చిందండి, చాలా బాగా చేశారు. ఎమోషనల్ గా వర్కౌట్ అయిందా మేడం? రంగస్థలం అయినట్టు కాలేదు కానీ బాగుంది. అంటే కొంతమంది సినిమా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే సినిమా తీసినప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. మనం సినిమాని ఒక ఒపీనియన్ పెట్టుకొని చూడకూడదు. ఇట్ ఈస్ అ ప్యూర్ ఎంటర్టైనర్. లాగ్ ఉందంటున్నారు కదా, నిజమా కాదా? పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు నేనైతే ఎంజాయ్ చేశాను. ఎస్జే సూర్య అండి, చాలా బాగా చేశారు. ఎవరి పాత్ర వాళ్ళదండి. తను హీరో లాగా, తను విలన్ లాగా చాలా బాగా చేశారు. శంకర్ ఇస్ కంబ్యాక్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనపడుతుంది, పవన్ కళ్యాణ్ గారే కనపడుతున్నారు అంటున్నారు. అలాగే ఉంది కొంచెం. ఓకే, అంటే పొలిటికల్ గా ఎలా చేశారు రామ్ చరణ్ గారు? పొలిటికల్ గా బాగా చేశారు. మనం అసలు యాక్చువల్లీ వీ షుడ్ రిమూవ్ పాలిటిక్స్ ఫ్రమ్ ద మూవీ అండి. అదొక నార్మల్ పొలిటికల్ మూవీ లాగా భావించాలి. అందులో పవన్ కళ్యాణ్ గానీ, చిరంజీవి లాగే అవసరం లేదు. సో ఇట్స్ అ గుడ్ మూవీ. రామ్ చరణ్ గురించి ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం? చాలా హ్యాండ్సమ్ ఉంటాడండి. సంక్రాంతి హిట్ అనుకోవచ్చండి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్ గా రెండు మిక్స్ చేయకూడదు, కానీ రెండు మిక్స్ చేశారు. సో అలా చూసుకుంటే వన్ టైం వాచ్. సినిమా నుంచి అది పొలిటికల్ డ్రామా ఉంది, పొలిటికల్ డ్రామా లవర్స్ వచ్చి చూడొచ్చు. అట్ ది సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అదొక్కటి కొంచెం ఆఫ్ స్పేస్ అవుతాయి అంతే తప్పితే పొలిటికల్ డ్రామా లాగా ఇట్స్ గుడ్. సాంగ్స్ లో ఒకటి ఇప్పుడు దాకా రిలీజ్ చేయని సాంగ్ ఒకటి ఉంది, అది సినిమా సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆ సాంగ్ బాగుంది అన్ని సాంగ్స్ కన్నా.